నిన్న పర్యటిస్తుంటే ఒకరు వచ్చి అన్నా మీరు మళ్ళీ మంగళగిరి నుంచే పోటీ చేస్తారని అడిగారు. నేను చెప్పా గత 4 సంవత్సరాలు 9 నెలలుగా ఇక్కడనే ఉన్నా కదా స్వామి, ఎవరు చేయని విధంగా 27 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నేను మంగళగిరి నియోజకవర్గం కోసం చేశా కదా, నేను ఎక్కడికి వెళ్ళనని చెప్పాను. ఈ రోజు ఒకరు మెసేజ్ పెట్టి అన్నా మంగళగిరి చాలా కష్టమైన నియోజకవర్గం, 2వ స్థానంలో కూడా పోటీ చేయండి అని చెప్పాను. వాళ్ళకి ఒకటే చెప్పాను, గత 4 సంవత్సరాలు 9 నెలలుగా మంగళగిరి ప్రజల మనస్సు నేను గెలుచుకున్నాను, నేను భావిస్తున్నాను. మళ్ళీ మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేస్తానని వాళ్ళకి చెప్తాం జరిగింది. గత 4 సంవత్సరాలు 9 నెలలుగా మనం చేసిన పోరాటం ఒక ఎత్తు అయితే, రాబోయే 100 రోజుల్లో నిజమైన యుద్ధం ఉంది. ఈ ప్రభుత్వం చేతులు అందరూ బాధితులే. పాపం పోలీస్ సోదరులకు రావాల్సిన టీఏడిఏ కూడా కట్ చేసింది ప్రభుత్వం. ఈ రోజు అంగన్వాడీ టీచర్లు ఎట్లా కొట్టిందో ఈ ప్రభుత్వం మనందరం చూస్తున్నాం. ఆశా వర్కర్స్ రోడ్ ఎక్కారు, పారిశుద్ధ్య కార్మికులు రోడ్ ఎక్కారు, ఇంకా రేపో మాపో వాలంటీర్ సోదరులు కూడా రోడ్ ఎక్కే పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో మనందరం చూస్తున్నాం. సో ఎవరిని కదిలిచ్చినా నాకు అర్థమైంది ఒకటే, ఈ ప్రభుత్వం చేసింది 0. అందుకే ప్రజలతో ఉండాలి, ప్రజలతో మమేక్యం అవ్వాలి, మళ్ళీ భారీ మెజారిటీతో మంగళగిరి నియోజకవర్గంలో మన పసుపు జెండా ఎగిరేయాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం.